వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. ఆహ్, తెలంగాణలో ఇలా కేసు పెట్టగానే ఎలా లోపలికి వెళ్ళిపోతున్నారు. మొన్న అల్లు అర్జున్, నిన్న కేటీఆర్ అయితే బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి ఏపీలో ఇలాంటి పోలీస్ వ్యవస్థ మనకి ఎందుకు లేదు అసలు? ఈ ఈ 2 వ్యవస్థలను కంపేర్ చేస్తూ మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. సార్, దీని గురించి మీ విశ్లేషణ కావాలి సార్. ఇప్పుడు ఏపీ పోలీస్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఏపీ పోలీస్ అంటే ఈ దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఎందుకంటే సమస్యల కేసుల పరిష్కారం కానీ, దర్యాప్తు కానీ, సాహసం కానీ, శౌర్యం కానీ, అసలు ఆ ఏపీ పోలీస్ అంటే ఒక రేంజ్లో గ్రే హౌండ్స్ లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నక్సలైట్ల అణిచివేతకు కానీ, కూంబింగ్ కానీ అసలు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడడం. ఎందుకంటే మత కలహాలు జరగకుండా గతంలో మీకు తుమ్మిన దగ్గర మత కలహాలు వచ్చేసి ఏదో రకమైన రైట్స్ ఉండి అలాంటి పరిస్థితి ఏపీ పోలీస్ చాలా వరకు కంట్రోల్ చేసింది. దానికి తగ్గట్టుగా తెలుగుదేశం పరిపాలన చంద్రబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు కూడా కొన్ని బ్లాక్ షిప్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు మీకు ఎప్పుడైతే నీతి నిజాయితీ నిక్కచ్చిగా పని చేస్తున్నారో ఈ నక్కలో తోడేళ్లు కొంచెం పక్కకు దాక్కుంటాయి. మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవగానే మళ్ళీ అవన్నీ కొన్ని బయటకు వచ్చినాయి. బయటకు వచ్చి కొన్ని మటర్లు అంటే పైటల రాజేంద్ర మటరు దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఓడు కూడా కన్నింగ్ ఫాక్స్లే అధికారుల్లో. అది మనం మళ్ళీ చెప్తారు నోట్లతోటి. దానికి ఒక ముసుగేస్తారు. ఏదన్నా ఉన్నప్పుడు తొలగించాలని. చంపడం ఎవరిదైనా తప్పే. అలాంటి లా అండ్ ఆర్డర్ కాపాడడం అర్థం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా సిస్టమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు ఆ వ్యవస్థ ఇంకా పాడు చేశాడు. ఎలాగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత క్రీమ్ అంతా ఇక్కడ ఉండిపోయింది తెలంగాణలో ఉన్నారు. ఎందుకంటే అధికారులందరికీ కూడా తెలంగాణ, హైదరాబాద్, విశ్వనగరంలో నివాసం ఉండడానికి ఇష్టం. ఐఏఎస్లు, ఐపీఎస్లు అటు పరిపాలన ఉండి కూడా వాళ్ళే కదా. ఒక రకంగా చెప్పండి, రాజకీయ నాయకులతో సహా అందరూ కూడా హైదరాబాద్లో ఉండాలని కోరుకున్నారు, ఉన్నారు. ఉన్నప్పుడు దీనికి మళ్ళీ రాజకీయ నాయకులు ఉండొచ్చా, మేము ఉండకూడదు అంటారు. రాజకీయ నాయకులు ఉండొచ్చా అంటే వాళ్ళు 5 ఏళ్ళు ఉంటారు, ప్రజలు పొమ్మంటే పోతారు. మీరు 30 ఏళ్ళు పడితే మేకు తగ్గట్టు కూర్చుంటారు కదా. కాబట్టి మీరు ఎక్కడ పని చేయాలో అక్కడే ఉండాలి. మీ విధులు ఎక్కడో అక్కడే ఉండాలి. రాజకీయ నాయకుల కంటే ఎక్కువ బాధ్యత, బరువు మీ మీద. అంటే రాజకీయ నాయకులు ఉన్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు ఉన్నారు, కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు మేము ఉంటే తప్పే. ఖచ్చితంగా తప్పే, మీరు ఉండకూడదు. మీరు ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడే ఉండాలి. ఇక వేరే మాటకు వస్తే క్రీమ్ అంతా హైదరాబాద్లో ఉండిపోయాడు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా వీళ్ళందరూ కూడా సోమవారం నుంచి గురువారం దాకా అక్కడికి వెళ్ళొచ్చి అక్కడ పనిచేసేవారు. శుక్రవారం దొరికి వచ్చేవారు మధ్యాహ్నం నుంచి. మళ్ళీ సోమవారం మధ్యాహ్నం నుంచి తినేసి శుభ్రంగా ఇక్కడ మంచి ఇడ్లీ సాంబార్, మంచి వడ, దోశలు తినేసి ఒక 10-10:30 మంది మధ్యలో వెళ్తారు అక్కడికి. ఈ ఫైళ్ళు కూడా తాబేలు టార్టాయిస్ కన్నా స్లోగా పరిగెట్టి టార్టాయిస్తో పోటీ పెడితే తాబేలు ఫస్ట్ వచ్చేద్దన్నమాట. అలా ఉండేది ఎవరు పనితీరు. మిగతా ఎంప్లాయీస్ అందరికీ ట్రైన్ చేశారు. నానా బాధలు పడరు. ఈ పాటలన్నీ ఏమి లేకుండా జగన్కి క్లియర్గా అంతా ఇల్లు సర్దేసి అన్ని రెండరా బాబు కాపురం చేసుకోండి అన్నట్టుగా సర్దేసి పెట్టాడు. ఆయన వచ్చి ఏం చేయడు, మొత్తం చెడగొట్టేసి వాళ్ళతో పాటు ఈ ఉన్న వాళ్ళని కూడా చెడగొట్టేసాడు. ఇప్పుడు క్రీమ్ అంతా ఉండిపోయిందంటే ఆ ఏపీ పోలీసుని, ఏపీ వ్యవస్థని నేను అవమానించట్లేదు. కానీ అందులో ఉన్న నిజాయితీ పరుల్ని జగన్మోహన్ రెడ్డి మడతెట్టేసాడు. వాళ్ళని కూడా పాడు చేసేసాడు. కొంతమంది పక్కనెట్టేసాడు. ఈ జాకాల్స్ అందరినీ లైన్లో తీసుకొచ్చాడు. దురదృష్టం ఏంటంటే ఆ జాకాల్స్ అన్ని కూడా శుభ్రంగా క్రాపింగ్ అయితే వేయించుకుని, గడ్డంగా వేయించుకుని మళ్ళీ ఇందులోకి వచ్చేసినాయి. చాలా వరకు ఇందులో దూరేసినాయి మళ్ళీ. ఇంకా అది వేరే కదా. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న తెలంగాణలో ప్రభుత్వం మారిన రేవంత్ రెడ్డి గారు ఈ కార్ రిసార్ట్లకు సంబంధించి ఒక కేసు నమోదు చేశారు. గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు కేటీఆర్ గారి మీద. కేటీఆర్ గారు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన వివరణ ఇచ్చాడు. అది చాలా కన్విన్సింగ్ గా ఉందండి. అది ఒప్ప చట్టం ఒకలా చెప్తుంది, న్యాయం ఒకలాగా ఉంటుంది, ధర్మం ఒకలాగా ఉంటుంది. ఆ కోణాల్లో చూస్తే చట్ట ప్రకారం అది ఏమో ఆయన చేసిన తప్పేమో కానీ
మామూలుగా జనాంతికంగా అయితే ఏం కరెక్ట్ అని అనిపిస్తుంది మనకి. అంతలా ఆ వాగ్దాటి వాక్చాతుర్యం ఉంది వాళ్ళకి. కేసీఆర్ గారు బలం ఏంటంటే ఆయనకి కొడుకు, కూతురు, మేనల్లుడు అసలు మూడు పిల్లర్లా కాసేస్తారు ఆయనకి. బ్రహ్మాండంగా మాట్లాడతారు. బయటకు వచ్చి చూడండి డే బిగినింగ్ నుంచి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళు గాలిలో యుద్ధం చేసినట్టు చేస్తారు. అవతల ప్రత్యర్థి వీళ్ళు ఓడిపోయినా కానీ ఎక్కడ మా తగ్గలేదు. కన్విన్సింగ్ గానే చెప్పాడు. తర్వాత నేను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు మళ్ళా మనీ లాండరింగ్ కేసులు ఇవి కూడా నమోదవుతున్నాయి. ఏం వదిలిపెట్టి ప్రసక్తి ఏమి లేదనుకున్నాను. అసలు అది ఏసీబీ కేసే కాదు అంటున్నారు. గతంలో వీళ్ళు ఏసీబీ కేసు ఎందుకు పెట్టారు ఓటుకు నోటు కేసులో ఏంటండి ఇలాగుంటే వీళ్ళ దాకా వచ్చేటప్పటికి వాళ్ళు కూడా విచిత్రంగా ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా డబ్బులతో దొరికేసాడు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా పెద్ద చెప్పుకోవట్లేదు దాని గురించి మాట్లాడుతున్నావు అలా చేసావు కదా అంటలేదు వాళ్ళు. నిజంగా నిజంగానండి ఓటుని డబ్బులతో కొంటాన్ని తప్పుగా ప్రజలు ఎవరో భావించట్లేదు. కొన్ని చోట్ల ఇది వరకు ₹5 ఇచ్చేవారు, ₹3, ₹5 ఇచ్చేవారు. తర్వాత 100 అయింది, 150 అయింది, 2000, 500 అయింది, 1000 అయింది, 1500 అయింది, 2000 అయింది. కొన్ని చోట్ల 3000 కూడా కొనుక్కుంటారు. వాళ్ళు 20 లక్షలు 50 లక్షలు పెట్టి కొనుక్కుందాం అనుకుంటారు. తప్పేముంది ఆ రేట్ ఎక్కువ. అర్థమైంది మీకు? ఇప్పుడు బండికాడ ఇడ్లీ ₹30, ₹25, ₹20 ఉంటే ఇంకో చట్నీస్కి వెళ్తే ₹60, ₹90 తీసుకుంటున్నాడు. దాని అది ఏదైనా ఇడ్లీయే కదా. కాబట్టి ఆ స్టీఫెన్స్ అన్నమాట కొంచెం లావు గిడ్డిన ముక్కలో ఉంటాడు కాబట్టి ఎక్కువ రేటు కొనుక్కుని ఉంటారు. దెబ్బ రొట్టెలో ఉంటాడు కాబట్టి ఎక్కువ పెట్టి కొనుక్కున్నారేమో మరి. అమ్ముడు పోవడం అనేటువంటిది కొనుక్కోవడం అనేటువంటి సర్వసాధారణమైనప్పుడు అది పెద్ద కేసే కాదు. కానీ వాళ్ళు ఆ కేసు పెట్టేసి ఆ కాన్గారాళ్ళు పట్టేసుకుని బెంబెలెత్తిచ్చేసారు వీళ్ళందరూ. అవి న్యూస్ ఛానల్స్ కూడా ఓరెత్తిచ్చేసినాయి. తర్వాత వీళ్ళకి కూడా జారిపోయిన కింద గుండె మోకాల దాకా జారిపోయింది. ₹1.5 లాగా అయిపోయిందండి. అసలు వాళ్ళు అదిగో వచ్చేస్తున్నారు, అరెస్ట్ చేస్తారు, ఇదిగో వచ్చేస్తున్నారు. ఆ టైప్ వీళ్ళు చేయట్లేదు. ఇప్పుడు చేయట్లేదు. ఇక కేసు నమోదు చేశారు. అందంగా ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నారు. ఎప్పుడైనా సరే మీకు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళినోడు ఫెయిల్ అవడండి. అప్పుడు కేసీఆర్ గారు ఆ కేసు పెట్టినా ఊరికే ఆ పార్టీని వాళ్ళని బదనాం చేయగలిగారు కానీ బేస్ని పోగొట్టలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇలా హడావుడి చేసి వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టగలిగాడు కానీ ఆయన పోయి ఆయన తవ్వుకున్నాడు. ప్రొసీజర్ అప్పుడు చంద్రబాబు గారు కూడా ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. ఎక్కడా కూడా మెల్లమెల్ల చాలా లేట్గా అనిపిస్తుంది మనకి ఆ ప్రాసెస్. కానీ ఇక్కడ వ్యవస్థ గురించి సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అందరూ ఆశ్చర్యం ఏంటంటే మొన్న ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు, ఈ సంవత్సరంగా జరిగిన పరిణామాల్లో చాలా హై ప్రొఫైల్ అరెస్టుల విషయంగా వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరిని అరెస్ట్ చేసినా ఇమ్మీడియట్ గా వాళ్ళకి రిమాండ్లు, తర్వాత బెయిల్ పెట్టుకుంటే బెయిల్ రావడం రకరకాలు జరిగినాయి. చాలా మంది 20 వేసుకోవడం, 30 వేసుకోవడం, 40 వేసుకోవడం జైల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే 53 రోజులు జైల్లో ఉన్నారు. ఆయన్ని అరెస్ట్ చేసిన క్రమం ఒకసారి గమనించండి మీరు. అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళి తలుపు కొట్టి వ్యాన్లో పడుకుంటే రండి వెళ్ళిపోదాం అన్నారు. ఏంటయ్యా కనీసం నోటీస్ ఇవ్వలేదు, నువ్వు దర్యాప్తు అధికారి కాదు, నువ్వు ఎలాగ అరెస్ట్ చేస్తావు నన్ను అంటే అవన్నీ తర్వాత చూసుకుని మీకు వాట్సాప్లో పంపిస్తాం మీరు ఏం చేశారు అన్నాడు. తీసుకెళ్తే కోర్టులో ఏమనాలి? బుద్ధి ఉందా మీకు? అర్ధరాత్రి ఆ పెద్ద మనిషిని, సీనియర్ సిటిజన్ని మీరు ఎలా తీసుకొస్తారో, ఎలాంటి కేసునైనా ఆయన పారిపోయి కూడా ఏం కాదు కదా, అందుబాటులో ఉండమని చెప్తాం, మీరు విచారణ చేసి అప్పుడు కేసు కట్టండి అని చెప్పాలి. ఫస్ట్ పాయింట్ ఇదే మాట్లాడాలి. నువ్వెవరో చెప్పడం కంటే నేను ఈ దేశ పౌరుడిని, వాక్ స్వాతంత్రం నా ప్రాథమిక హక్కు, ఇది నేను మాట్లాడతాను. సరే జరిగింది ఏదో జరిగింది అంతా మనం చూసాం. ఇక్కడ తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది? ఆయన ఈ నెలాఖరు దాకా అరెస్ట్ చేయదు, మీరు ఏదైనా సరే నోటీస్ ఇచ్చి విచారణ చేసి అరెస్ట్ చేయమన్నారు. ఒకే దేశంలో ఈ రకమైన వ్యవస్థ పనితీరు ఎలా ఉంటే వ్యవస్థల మీద మీకు ఎవరికైనా నమ్మకం ఉంటుందా? వ్యవస్థల మీద నమ్మకం పోయినప్పుడు ఈ ప్రజాస్వామ్యానికి అర్థం ఏంటి? వీళ్ళు మనల్ని కాపాడతారని ఏ రకంగా నమ్మాలి? అప్పుడు పౌరులు ఎవరి కాళ్ళు వాళ్ళ సొంత రాజ్యాంగం చేసుకుని వాళ్ళ మనస్సుకు తగ్గట్టుగా ప్రజలతోటి, సమాజంతో, చట్టంతో, న్యాయంతో, రాజ్యాంగంతో సంబంధం లేకుండా ఎవరి కాళ్ళు వ్యవహరిస్తే పరిస్థితి ఏంటి? చాలా చోట్ల దాన్ని అనుసరిస్తున్నారు. ఎవరి కాడు తన సొంత రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నారు. వాడుకున్న సంపద, డబ్బు, పలుకుబడితోటి వాడు బయటకు వస్తున్నాడు. నిన్న మొన్న ఒక అరెస్ట్ చూసాం. ఇమ్మీడియట్ గా ఆగమేఘాల మీద
17A స్క్వాష్ పిటిషన్ వేస్తే వాళ్ళు బెయిల్ ఇచ్చేశారు. చంద్రబాబు గారు ఏమో కోల్డ్ స్టోరేజ్లో ఉంది. అసలు దీనికి అసలు ఇది చాలా అర్థం అవ్వట్లేదు ఎవరికైనా. ఎవడన్నా ఒక లాయర్లు ఒక గ్రూప్ ఆఫ్ లాయర్స్ దీని మీద కూర్చుని దేశం పట్ల ప్రేమ, చట్టం పట్ల గౌరవం, రాజ్యాంగం పట్ల మర్యాద ఇవన్నీ మన్నన ఉన్నవాళ్ళు దీని మీద ఒక చర్చ తీసుకొచ్చి ఈ వ్యవస్థను ఇప్పుడు మార్చి ఏర్పాటు చేస్తే బాగుంది. మీరు రాజకీయాలు అలాగే చేసుకోండి, ఓట్లు కొనుక్కోండి, లేకపోతే ఎలా పడండి, భూములు కొట్టేయండి దీన్ని మీ చేతిలో పని. దీన్ని అమలు చేయాల్సిన పని చాలా పకడ్బందీగా అమలు చేస్తే ఇది నేను చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ అంతే. ఇలాంటి కోకొల్లలు వస్తాయి. అంటే మనకు ఒక పరిధి దాటి మాట్లాడలేని పరిస్థితి. ఒక లాయర్ గట్ట ఎవరన్నా మాట్లాడితే బాగుంటుంది, కానీ వాళ్ళు కూడా రిటైర్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు. జడ్జిలు గట్టను వాళ్ళు పదవిలో ఉండగా మాట్లాడతలేదు. రిటైర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు న్యాయం జరగదు, సంపన్నులకి న్యాయం జరుగుద్ది, పేదవాళ్ళకి న్యాయం జరగదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళంతా డ్యూటీ చేసినప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళ చేతిలో ఉన్నదాన్ని ఉపయోగించట్లేదు. వ్యాఖ్యలు మాత్రం చేస్తారు కరెక్ట్ గా తప్పు ఇదని. ఓహో భలే చెప్తున్నారా బాబు అనుకున్న తీర్పు మాత్రం వేరేగా వస్తుంది. అది ఏం అర్థం అవట్లేదండి ఎవరికి. మీకు బ్రిటిష్ గవర్నమెంట్ చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. నేను బ్రిటిష్ గవర్నమెంట్ చూడలేదు కానీ చదువుకున్నాం. అప్పుడు కూడా వాళ్ళ తాలూకు సామ్రాజ్యవాదానికి, వాళ్ళ సింహాసనానికి, వాళ్ళ కిరీటానికి మనం కొద్దిసేపు బాంచం ద్వారా అంటే మిగతాంత బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు మాత్రం లేదు అలాగా. ఇప్పుడు వీళ్ళ అధికారానికి, వీళ్ళ పెత్తనానికి మీ ఇష్టమైన బాబు, మీరు ఎలా చెప్తే అలాగంటే ఇప్పుడు కూడా వాళ్ళ పని బాగానే ఉంది. అప్పుడు వేధించారు, అప్పుడు తెల్లదొరలు, ఇప్పుడు నల్లదొరలు. అప్పటికన్నా పోలీసులు గట్రా అప్పటికన్నా ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అప్పుడు చాలా మర్యాద, భయం ఉండేది వాళ్ళకి. జడ్జిలు కోర్టులో కూడా న్యాయం మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అంబేద్కర్ గారు ఇలాంటి వాళ్ళందరూ మన బ్రహ్మాండంగా ఆర్గ్యుమెంట్ చేయగలిగారు కదా వకీళ్ళుగా. న్యాయవాద వృత్తిలో బ్రహ్మాండంగా రాణించారు మన వాళ్ళంతా. ఈ పోలీస్ వ్యవస్థలో మారే దారి లేదు. ఏమండి, ఈ వ్యవస్థ మారాలంటే దీనికి చాలా చర్చ జరగాలి. కొన్ని రకమైన సవరణలు తీసుకోవాలి చట్టాలు కలిగి. నువ్వు చదువుకుని కఠిన శిక్షణ, క్రమశిక్షణ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అవి విచక్షణతో కూడిన అధికారాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఉండాలి, కొన్ని స్కిల్స్ ఉండాలి. ఎలాగంటే పోలీసులు వాళ్ళలో ఒక రకమైన అలవాటు అవుద్ది. వాళ్ళు నేర్చుకున్నది, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే నేరస్తుడిని మీకు నాకు కంటే వాళ్ళు కొంచెం నేర స్వభావాన్ని గమనించే శక్తి ఉంటుంది, వస్తుంది వాళ్ళకి. అదంతా ప్రాక్టీస్ లో వస్తుంది. కొంతమంది బైబిల్ట్ కొంచెం తెలివైన వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం చురుగ్గా పనిచేయగలుగుతారు. వాటిని మనం తప్పుపట్టలేం, కానీ వాళ్ళలో ఒక రకమైన అహం వస్తుంది. ఆ డ్రెస్ పడగానే నాకు సర్వాధికారిని, ఎవడో కూడా ఒక్క రాజకీయ నాయకుడు బూట్లు నాకితే చాలు, మిగతా వాళ్ళందరూ చేత మనం బూట్లు నాకించుకోవచ్చు అనేటువంటి ఒక ఇది కనపడుతుంది. ఇది వరకు అలా ఉండేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పోలీసులు తమ విధులు అక్కడక్కడ ఎవడన్నా కొంచెం తప్పుదారులు నడిచినా 80% పర్ఫెక్ట్ గా పనిచేసేవారు. ఇప్పుడు కూడా బాగా పనిచేయాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పక్కన పెట్టేస్తారు. ఎవరో జగన్మోహన్ రెడ్డి లాంటి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దొంగల బ్యాచ్ కూడా అవకాశం ఇస్తే వాళ్ళు సరిగ్గా పనిచేయాలి. మళ్ళీ వాళ్ళ పాత ప్రేమ జగన్ కనపడకుండా ఊపుకుంటూ వెళ్ళిపోతారు. ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలనేటువంటిది ఎవరికి అర్థం అవ్వట్లేదు కదా. ఆ అర్థం అవ్వక ప్రభుత్వం గజిబిజిలో ఉన్నప్పుడు ఆంధ్రాలో ఈ ప్రజలు కూడా గజిబిజిగా ఉన్నారు. ఇక తెలంగాణ దగ్గరికి వచ్చి పోలీస్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్లీ పోలీస్ ఉంది, క్రుయాలిటీ కూడా ఉంది పోలీసులో. అన్ని ఏకకాలంలో చూపించగలుగుతున్నారు. అంటే కొంతమంది ఏమన్నా నాకు ఇటీవల కాలంలో ఒక 4-5 ఏళ్లుగా నాకు పోలీసులతో చిన్న చిన్న ఇన్సిడెంట్లో వాళ్ళు చాలా మర్యాదగా ప్రవర్తించారు. నాతోటి నేను చూసే, నాతో మర్యాదగా ప్రవర్తించడం, మర్యాదగా సమాధానం చెప్పడం, లేదంటే కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తాలూకు దాన్ని మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుని మీ పట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎలా వ్యవహరించారని ఫోన్ స్వయంగా నాకే వచ్చింది ఒక కేసు సంబంధించి. ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో ఉందా అంటే లేదేమో అనిపిస్తుంది. దీని మీద చర్చ. ఇప్పుడు వ్యవస్థలో ఒక్కొక్క చోట ఒకలా పనిచేస్తాం. ఢిల్లీలో చూడండి, కేజ్రీవాల్ పార్టీ వాళ్ళకి, ఆ మనీష్ సిసోడియాకి అతని మీద ఏమీ లేకపోయినా కానీ అన్నాళ్ళు ఉండి కూడా పాపం లోపల చపాతి పరోటా
ఈ పెట్టేసుకుంటారు బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా తినలేక చచ్చిపోయి ఉంటాడు లోపల. ఏంటండి ఎన్నాళ్ళు ఉండి ఇచ్చేసారండి. అవునా? మళ్ళీ సడన్ గా ఎందుకు తెలదా అతనికి ఆశ్చర్యం వేస్తుంది. మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఉండొద్దని పంపించేస్తారు మళ్ళీ బయటికి బెయిల్ ఇచ్చేసి. వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తారో ఎందుకు లోపల పెట్టేస్తారు ఇది అలా ఎవరికి అర్థం అవ్వట్లేదండి. ఏ కేసులో వెళ్తున్నారన్న తెలుస్తుందో ఏ, లేదు. సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చినప్పటికి అక్కడ కూడా మనం ఇప్పుడు మనకి ఏదైనా ఒక వ్యవస్థ ఇప్పుడు సపోజ్ అత్యున్నత దర్యాప్తు సంస్థ చేతిలోకి వెళ్ళింది అనుకోండి ఏదన్నా కేసు ఆడ పని అయిపోతారు అనుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఒక కానిస్టేబుల్ డీల్ చేసిన దానికి హెడ్ కానిస్టేబుల్ గారు డీల్ చేస్తున్నారంటే బాబోయ్ హెడ్ కానిస్టేబుల్ గారు పట్టుకున్నారా బాబు. ఎస్ఐ అంటే ఇంకా కొంచెం సీరియస్, సిఐ అంటే ఇంకా డిఎస్పీ దాకా వెళ్ళిపోయిందయా అన్నారు ఇంకా బాబోయ్ అని భయం వేస్తుంది. ఇక్కడ వెరైటీగానే ఆ కాకినాడ పోర్ట్ కేసు ఆ బియ్యం గొడవ ఈడీ ఎంటర్ అయింది అనగానే వాళ్ళు అయిపోయింది కేసు పని అయిపోయింది ఇంక ఈడీ ఎంటర్ అయిందంటే ఇది అసలు వదిలేసినట్టే వీళ్ళకి రిలాక్స్ అయిపోతారు వీళ్ళు అంటున్నారు. విజయసాయి రెడ్డి అమిత్ షాని కలిసి వచ్చాడు వెంటనే ఈడీ వేసారంటే ఇంట్లో పడుకొచ్చి వీళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళ మీద ఎంత తేలిక భావం వచ్చిందో చూడండి. సిబిఐ అన్నా ఈడీ అన్నా ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా సిబిఐకి ఇవ్వండి మీరు వద్దు అంటున్నాడు. ఎందుకంటే సిబిఐ అయితే రెస్టారెంట్ చేసుకోవచ్చండి. చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళని వదిలేశారు కదా. బాబాయ్ చంద్రతో కూడా ఆవిడ పట్టించుకుంటలేదు. ఇవన్నీ చూసి మాకు సిబిఐకి ఇచ్చేయండి ఈడీకి ఇచ్చేయండి గట్టా అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే హ్యాపీగా వాళ్ళు కలిసి పార్టీలు చేసుకుంటారు. మనకు తెలదు కదా అక్కడ ఢిల్లీలో అక్కడ గురుగాంలో గట్ట ఫ్లాట్లు కొనిచ్చేస్తారు వాళ్ళు శుభ్రంగా. ఏ సొమ్ము బాబు సొమ్ము కాదు కదా దొబ్బేసిన సొప్పే కదా. ఇప్పుడు ఏ వ్యవస్థ కూడా అవినీతికి అతీతం కాదని శుభ్రంగా అందరూ మరిగారు డబ్బులకి. మనకి ఏమవుతుంది అన్నాడు చూస్తున్నారు. ఎవడో ఉంటాడు పరిచయం వెళ్ళి సార్ ఇది ఇలా చేసేయండి అంటే టకాల మన పంపించేమని అయితే అందరు కనపడకుండా తెమ్మనమయ్య బాబు అని చెప్తారు అంతే. లేకపోతే ఇంకొకరికి ఎవరికో ఇచ్చేయమని చెప్తారు. ఏసీబీ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. మీకు ఇది వరకు చూడండి ఏసీబీ అంటే గజగజలు ఆడిపోయేవారు. ఇప్పుడు వాళ్ళ పని లేదు. వాళ్ళు కూడా రోజుకో రకం ఏడుశనక్కాయలని తంపడేసి ఒకనాడు తంపడేసి అంటే ఉడకబెట్టినాయి అన్నమాట. ఒకనాడు వేపించుకుని ఒకనాడు ఉప్పు కారం చల్లుకుని రకరకాలుగా ఏడుశనక్కాయలు తింటున్నారు కూర్చుని. వాళ్ళు పని లేదు పాట లేదు వాళ్ళు. ఎవడ పని చేయట్లేదు. లేదా వాళ్ళు పల్లవని పట్టుకోమంటే వెళ్ళి పట్టుకుంటారు అంతే. ఇప్పుడు చూడండి ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే కుక్కలకి ట్రైనింగ్ ఇస్తారు. బంతికి రేసి అది పట్టురండి అంటారు కదా బాల్కి రేసి. అలాగే వాళ్ళు పట్టుకోండి అంటే వాళ్ళు పట్టుకుని వస్తున్నారు. ఇదే పరిస్థితి. ఈ వ్యాఖ్యలు బాధ కలిగిస్తాయి కానీ అలా లేదా పరిస్థితి వ్యవస్థల సిస్టమ్ మీరు కరెక్ట్ గా చాలా బాగుందని చెప్పగలరా? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి అవకతవకలు శాతం తక్కువ ఉండేది ఎప్పుడు లేదని చెప్పను నేను. కానీ ఇప్పుడు మితిమీరి బరితెగించున్నారు. మన కొన్ని వ్యవస్థల మీద నమ్ముకుంటాం అక్కడికి వెళ్తే పని అవుద్ది అనుకుంటాం. అక్కడ చాలా డబ్బు పలుకుబడి ఉంటే తప్ప పని అవ్వని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ కేటీఆర్ గారిని వీళ్ళు అరెస్ట్ చేయడానికి కనీసం విచారణ పిలవడానికి అతను ఇబ్బంది పెట్టొద్దని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోగలిగాడు ఆయన. సేమ్ ఇదే అక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంలో మీకు ఎందుకు రిమాండ్ వేస్తారు ఇమీడియట్ కనీసం విచారణ నోటీస్ ఇచ్చావా నువ్వు? నోటీస్ ఇవ్వకపోతే గవర్నర్ గారు అనుమతి తీసుకున్నావు మాజీ ముఖ్యమంత్రి నువ్వు తీసుకున్నప్పుడు అని తోసేయాలి బయటికి. అలా ఎందుకు చేయలేదు? ఆ వాళ్ళు ఏం జరిగిందో అనేటువంటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత కూడా వీళ్ళు కనీసం ఆ ఫోన్ కాల్స్ గట్ట ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు అనేటువంటిది కూడా తీలేదు అతనికి. ఇద్దరు వీళ్ళు కూడా అయిందేదో అయిపోయింది జైల్లో పెడతామే బాగుంది అన్నట్టుగా వీళ్ళు వదిలేశారు. అసలు ఇది సామాన్యుడికి ఇది ఒక పెద్ద గజిబిజిగా మారిపోయింది. అప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఈ రాజకీయాలు ఎవడో థియేటర్ బాబు సినిమాలు అవి చూసుకుందాం అంటాం. అందుకనే సినిమా కలెక్షన్లు పెరుగుతున్నాయి ఈ మధ్యన. ఆ మధ్యన డ్రాప్ అయిపోయినాయి సినిమా కలెక్షన్స్. అందరూ సినిమాలు ఇప్పుడు ఓటీటీలోనూ లేదా థియేటర్లోనూ సినిమాలు చూసి ఎంటర్టైన్మెంట్ టూరిజం ఇప్పుడు డెవలప్ అవడం కారణం ఏంటంటే ఒక రకమైన నిరాశ నిస్పృహ విరక్తి వచ్చిన తర్వాత మైండ్ రిలాక్సేషన్ కోసం అలా ఎక్కడికైనా పోదాం ఊటీ పోదాం లేకపోతే ఇంకో చోట పోదాం అని పోయి అలా పోయి తిరిగి వస్తున్నారు. ఇది పరిస్థితి. తిరుపతి దర్శనాలు కూడా రద్దీ పెరిగిపోవడం కారణం ఏంటంటే ఉన్నారు ఈ బాధల నుంచి మమ్మల్ని ఇది ఏటే బాబు ఇలాగ ఉందని చెప్పేసి తిరుపతి పోయి దేవుడి దగ్గర దండం పెట్టుకు వస్తున్నారు. మీరు ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు లేకపోతే చాలా శిక్ష పడిపోద్ది. ఊరికే మీరు కనీసం కేటీఆర్ని ఎగతాళి గట్ట చేయకండి. మీరు ఎవడైనా ఎగతాళి చేస్తాడు ఎరిపప్ప అవుతాడు. ఎందుకంటే కాసేపు వాళ్ళు దుడుకు దడా కలిగిస్తారు అంతే. తర్వాత మళ్ళీ మామూలే అంతానే.
ఎవరిని ఏమీ చేసుకోరు. 4 ఏళ్ళు పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తెలియదా ఈ అధికారం శాశ్వతం అనుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎప్పుడు దిగిపోతాడా అని చెప్పేసి కూర్చారు. ఇప్పుడు భోజనాలకు వెళ్తారు చూడండి, ఫంక్షన్లకి ఈ మధ్యన వెళ్ళారా? ఫంక్షన్లకి ఎక్కడికైనా మీరు ఈ మధ్యన వెళ్తున్నారు కదా పెళ్ళిళ్ళు గట్టని. ఇప్పుడు బఫే పెట్టినా కానీ టేబుల్ సర్వీస్ కూడా పెడుతున్నారు కొన్ని చోట్ల. ఆ టేబుల్ సర్వీస్ దగ్గర ఒకళ్ళు భోజనం చేస్తుంటాడు, అంకల్ ముగ్గురు నిలబడుతున్నారు. వాడు ఎప్పుడు లెగుతాడు కూర్చుందామని. అవునా కదా, చూసారా మీరు? బాగా రష్ అయిపోయినప్పుడు అలా ఇప్పుడు ఆయన ఎప్పుడు దిగిపోతాడని 2-3 రెడీగా ఉన్నారు తెలంగాణలో. వాళ్ళు ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయటం రకరకాలు చేస్తూ ఉంటారు. అంటే ఆయనకు ప్రతిపక్షంలోను విపక్షంలో కంటే స్వపక్షంలోనే వాళ్ళు ఎప్పుడు కుర్చీలోంచి లాగేద్దామని చూస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన సాహసాలు చేయడు. మనం అందరం అనుకోకూడదు లోపల పెట్టేసి వీళ్ళని ఇబ్బంది పెట్టేస్తాడు. అది ఊరికే ఆ డైవర్షన్ వాళ్ళకు గుండు జలుము అనిపిస్తాడు అంతే. అంతేగాని లోపల పెట్టేసి కఠినంగా వ్యవహరించేసి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు సచ్చినా ఉండమంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి మీరు ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు. అసలు అందులో తప్పు జరిగిందే లేదు. తప్పు జరిగింది కాబట్టి మీకు ఏదైనా ప్రజా కోర్టేనండి. న్యాయస్థానం ఇప్పుడు న్యాయస్థానాలు ఇదివరకు ఫైనల్గా ఉండేది. ఇప్పుడు న్యాయస్థానాలు లేకపోతే ఇవన్నీ చట్టం ఇవన్నీ నామమాత్రం. ప్రజా తీర్పు ప్రజా కోర్టే పర్ఫెక్ట్. మీరు మంచి చెడు ప్రజలు చాలా బాగా విచక్షణతోటి ఆలోచిస్తున్నారు. లోపల కంటే లోతుగా ఆలోచించి వాళ్ళు దెబ్బేస్తున్నారు. దానికి ఉదాహరణ మొన్న జరిగిన ఎన్నికలు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ జరిగిన ఆ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల కోణం నుంచి చూస్తే మీకు పనిష్మెంట్ ఇచ్చారు. అలాగే మరి మోడీ గారు చాలా బాగా చేయకపోతే మెజారిటీ ప్రజలకు అతను నచ్చాడు మోడీ గారు, అందుకనే ఓట్లేశారు. అర్థమైందంటే కొన్ని అవకతవకలు ఉన్నాయి, అక్కడ దెబ్బ తగిలింది. అవకతవకలు లేని చోట ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ మంచోడే కానీ కూడా ఉన్న వాళ్ళు అందరూ బాబోయ్ అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఓట్లెట్టి మానేశారు. మోడీ గారు ఎలా ఉన్నా ఆ పార్టీ కొంచెం ఆ పార్టీ మీద ప్రజలకి కన్సాలిడేట్ అయ్యారు జనం. మీకు ప్రజలే అంతిమంగా ప్రజా తీర్పే. ఇప్పుడు చంద్రబాబు వాళ్ళు కూడా ఈ న్యాయస్థానాలు చట్టం ద్వారా శిక్షించడం కానీ వీళ్ళకి బలే శిక్ష చేసాం మనం ప్రజల ద్వారా. మళ్ళా ప్రజల ద్వారానే వీళ్ళకి ఎట్టి పరిస్థితి నుండి వీళ్ళకి ఉనికి లేకుండా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ చట్టాలు అయ్యి నా మాత్రం పోలీసులు తీసుకెళ్లి ఈ వర రవీందర్ రెడ్డి బోర్గడ్డలు అటువంటి వాళ్ళని తీసుకెళ్లి రాడ్ బెండింగ్ ఎలాగే చేస్తున్నారు అలా చేస్తారు కొంతమందిని. అంతేగాని ఇది ఇక్కడ వచ్చిన ఏంటంటే దీనివల్ల మైనస్ ఏంటంటే ఈ దొంగిలించిన సొమ్మును రికవరీ చేయకపోతే దాన్నే పెట్టుబడిగా పెట్టి వీళ్ళ పతనానికి వాళ్ళు ట్రై చేస్తారు. అది చూసుకోవాలి. అంతే తప్ప మీరు కేటీఆర్ గారు అరెస్ట్ అయిపోతాడు, హరీష్ రావు, కేసీఆర్ అరెస్ట్ అయిపోతాడు ఎక్కువగా కళ్ళై కనకండి, ఒకవేళ ఆశపడకండి. మీకు అతని మీద కోపం ఉన్నా ప్రేమ ఉన్నా చట్టం తన పని తాను చేసిపోద్దంటే మీరు చాలా పప్పులు కాల్సినట్టే. చట్టాన్ని తమ పని చేయమని అడుగుతారు వాళ్ళు. దానికి ఇష్టమైతే చేస్తుంది, లేకపోతే లేదు. రైట్ సార్. ఈ అంశం మీద తిరిగి మరొక అంశం పట్టుకెళ్తాం సార్. థ్యాంక్ యూ.